జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సాక్ష్యాలు ఆధారాలు అంత పకడ్బందీగా ఉంటే టైం ఎందుకు అడుగుతున్నారు లాయర్ గారు? మై లార్డ్, ఇదంతా తన క్లయింట్ని ఎలా అయినా ఈ కేసు నుండి కాపాడుకోవాలని గౌరవనీయులైన లాయర్ గారు వేస్తున్న ఎత్తుగడ. ఈ ముద్దాయి తండ్రి సంఘంలో డబ్బు, పేరు, పలుకుబడి ఉన్న వ్యక్తి. ఇప్పుడు మీరు టైం ఇస్తే పలుకుబడితో ఆధారాలను, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి మీ ముందు ఉన్న ఆధారాలను పరిగణలోకి తీసుకుని వెంటనే ఇతన్ని శిక్షించి చనిపోయిన నటకుమారికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. కేసు వాదోపవాదాలు విన్న తర్వాత పీపీ గారు ప్రవేశపెట్టిన ఆధారాలను పరిగణలోకి తీసుకుంటూ ఒక నిమిషం నాకు మాట్లాడే అవకాశం ఇస్తారా జడ్జి గారు? ఎస్, ఏంటి ఇది మాట్లాడతానంటోంది? ఎస్, చెప్పమ్మా. జడ్జి గారు, నా పేరు సూర్యకాంతం. గతంలో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. బోన్లో ముద్దయ్యగా నిలబడిన ఆ వ్యక్తి నా భర్త. ఈ హత్యకి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పడమే నా ఉద్దేశం. ఏమ్మా, ఇప్పటి వరకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇదే చెప్పారు. ఇప్పుడు నువ్వొచ్చి అదే మాట చెప్తున్నావు. అవును, అదే నిజం కాబట్టి అందరూ అదే చెప్తున్నారు. నిజమని నువ్వంటున్నావు, కానీ నీ భర్త నటకుమారి చావుకి కారణమని వాళ్ళు అంటున్నారు. ఆధారాలు కూడా వాళ్ళు సమర్పించారు కదా. అలా నీ భర్తకి ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేదని నిరూపించడానికి ఏదైనా ఆధారం ఉందా? ఉంటే చూపించు. ఏమ్మా, మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? ఆధారం ఉంది సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.